మే 8 అర్ధరాత్రి 12:30 విశాఖలో తెలుగు అనిల్ అనే వ్యక్తి దారుణ హత్య. అనిల్ను వెంబడించి నరికి చంపిన దుండగులు. విశాఖ కైలాసపురానికి చెందిన తెలుగు అనిల్ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులకు అప్పులిస్తుంటాడు. అంతేకాదు సెటిల్మెంట్లు కూడా చేస్తుంటాడని సమాచారం. ఈ నెల 8న సాయంత్రం 7:30 హార్బర్కు వెళ్లొస్తానని భార్యకు చెప్పి వెళ్లిన అనిల్ హత్యకు గురయ్యాడు. అసలు ఎందుకు జరిగిందో కూడా తెలియదు. ఒకసారి అటెంప్ట్ జరిగింది అలాగా. అప్పుడు చిన్నదేదో గాయమైంది, ఇంటికి వచ్చేసారు అంతే. మళ్ళీ కాస్తున్నారని తెలిసింది, కానీ నమ్మించి మోసం చేశారు ఈసారి. హార్బర్లోని జెట్టి వద్ద అనిల్కు మరో వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. ఆ తరువాత ప్రత్యర్థి వర్గం అనిల్ను వెంబడించారు. విషయం తెలియని అనిల్ తన ఫైనాన్స్ కార్యాలయం ఉన్న అల్లిపురం వద్దకు వెళ్లాడు. అక్కడ బర్త్డే జరుపుకుంటున్న స్నేహితుడు కరుణను కలిసి ముచ్చట్లలో పడ్డాడు. ఇంతలో అతనిపై ప్రత్యర్థి వర్గం దాడి చేసింది. కత్తులతో గుణపాలతో వెనుక నుంచి కిరాతకంగా నరికి చంపేశారు. నమ్మించి తీసుకెళ్లి చంపారు. తెలీదు, నాన్న తమ్ముడిని రాత్రి ఎక్కడికో పట్టుకెళ్లారు, చంపేశారు. ఎక్కడ చంపారో తెలీదు. 2 ఫోన్ వచ్చింది, రండి హాస్పిటల్లో ఉన్నాడని. ఏమైంది? ఏమీ అవ్వలేదు. ఏదో చేసేసారు. కత్తి ఘాట్లు. భయపడడు. ముందు నుంచి చంపలేదు, వెనక నుంచి చంపేశారు. కత్తి పోట్లు బీమచ్చంగా కళ్ళు తెరిచే చచ్చిపోయాడే. ప్రత్యర్థుల దాడిలో పక్కనే ఉన్న అనిల్ స్నేహితుడు కరుణ చేతికి గాయమైంది. స్థానికులు 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు తీవ్ర రక్తస్రావంలో పడి ఉన్న అనిల్ను కేజీహెచ్కు తరలించారు. కానీ అప్పటికే అనిల్ మృతి చెందాడు. 1.5 ఏళ్ల క్రితం కైలాసపురంలో జరిగిన జంట హత్యల కేసులో అనిల్ ప్రధాన ముద్దాయని పోలీసులు చెబుతున్నారు. ఇతనిపై రౌడీ షీట్ కూడా ఉందని తెలిపారు. సుమారు 12:30కి మాకు డైల్ 100 కాల్ అవుట్ వచ్చిందండి. అది అల్లిపురం గాంధీ స్టాట్యూ దగ్గర ఒక ఆయన పడిపోయి ఉన్నాడు దెబ్బలతోని. ఇమ్మీడియట్గా వెళ్ళి చూసేసరికి ఆయనకి భుజం పైన తలకి కత్తితో నరికిన గాయాలు పడున్నాడు. ఆయన ఇమ్మీడియట్గా 108లో కేజీకి షిఫ్ట్ చేసాం. షిఫ్ట్ చేసినప్పటికీ ఆయన చనిపోయారు. ఆయన పేరు తెలుగు అనిల్ అండి. ఆయనది కైలాసపురం. ఆయన మీద మర్డర్ కేసు ముద్దాయిన, ఆయన మీద రౌడీ షీట్ కూడా ఉంది. కైలాసపురం జంట హత్య కేసులో ప్రత్యర్థి వర్గమే అనిల్ను హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్నేహితుడి బర్త్డే పార్టీ ముసుగులో పక్కా ప్లాన్తో అనిల్ను అంతమొందించినట్లు భావిస్తున్నారు. ఇందులో 5 లక్షల రూపాయలకు ప్రత్యర్థి వర్గం డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ హత్యలో 3 పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామంటున్నారు. శ్రీదేవి, సాక్షి న్యూస్, విశాఖ.